దిస్ ఈజ్ ది క్వశ్చన్. ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. మ్యాన్కి ఉమెన్కి ఒకటి ఉంది మన దేశంలో. మ్యాన్ ఈజ్ ది చూజర్, ఉమెన్ ఈజ్ ది చాయిస్ కదా. పెళ్లి చూపులు అంటే అర్థం ఏంటి కదా, క్యాంపస్ ఇంటర్వ్యూ కదా. ఓకే, ఇప్పుడు ఒకేసారి నీకు 4 క్లయింట్లు వస్తారు. మొదటి క్లయింట్ ఇలా ఉంటాడు, రెండో క్లయింట్ ఇలా ఉంటాడు, మూడో క్లయింట్ ఇలా ఉంటాడు. ఏ క్లయింట్ని ముందుగా పట్టించుకుంటావు అని అక్కడ అడిగినట్టుగా నీకు 3 బిడ్డలు పుడతారు. ఒక బిడ్డ ఏడుస్తుంటాడు, ఇంకో బిడ్డ స్కూల్కి వెళ్తుంటాడు, ఇంకోటి ఏ బిడ్డని చూస్తావు చెప్పమ్మా అని ఆమెకి ఇంటర్వ్యూలకి పడతారు. పాటలు వచ్చా అని అడుగుతారు కదా. ఆమె అన్నీ చెప్పాలి. చెప్పిన తర్వాత వీల్ లెట్ యూ నో డెఫినెట్లీ వీ హ్యావ్ గాట్ యువర్ ఈమెయిల్ అండ్ అవర్ ది థింగ్స్ అండ్ విల్ సెండ్ యూ. అలాగే మీకు చెబుతామండి, ఉత్తరం రాస్తాం మీకు అని పాతకాలంలో ఎప్పుడైతే మెయిల్ చేస్తూ ఉంటారు. ఏంటి తేడాది అంటే ఆవిడ ఎవరు వచ్చినా కూడా సో అప్పుడప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారు పిల్లలు నీట్గా డ్రెస్ చేసుకుని కదా. సో ఎప్పుడు గడ్డం గీనోడు కేసి అప్పుడు అరగుండు మాత్రం ఉండేవాడు, పూర్తి గుండు చేసుకుని మరవాడు కాదు, ఇది వేరు, నీట్గా ఉండడం కోసం అట్లా వెళ్తాడు. ప్రతిసారి పెళ్లి కూతురుగా తయారై రెడీగా ఉన్నాక లేచి కూర్చుని ఫైనల్గా ఎవడో టిక్ పెడతాడు కదా. ఈ పిల్ల బాగా నచ్చింది అని ఎవడో టిక్ పెడతాడు. వాడికి ఏ అర్హతలనే ఇప్పుడు తెలీదు, వెళ్ళిపోవాలి. నువ్వు నచ్చేవందావు నాకు, సో మనం అందుకే వై షుడ్ వి డిలే. ఒకసారి ఐ థింక్ మనం ముందు గెట్ యువర్ పాస్పోర్ట్ రెడీ టుమారో. ఓకే, ఏంటి వాళ్ళు వచ్చాడు, రేపు పాస్పోర్ట్ రెడీ చేయాలట. ఎందుకు వేసుకుపోతాడు, ఎగరేసుకుపోతాడట. నువ్వెవడు అసలు, ఆమెకేమీ చాయిస్ లేదా? హ్యాస్ షీ రిమైండ్ ఏ చాయిస్ చూసర్ కదా ఆమె ఎంచుకోకూడదా? నువ్వే ఎంచుకోవాలా? లేదండి, పాతకాలంలో స్వయంవరాలు ఉండేవి. అబ్బా, రాజుకు స్వయంవరం ప్రకటించేవాడు. ఓకే, సో పెద్ద పెద్ద గట్టి బిల్లులైతే, కొత్త బిల్లులైతే విరవలేదని పాత బిల్లులు పెట్టేవారు. వాటర్ కూడా విరవలేని వాళ్ళు ఉండేవారు. ఇలాంటి చెప్తుంటారు కదా, ఉండేవి కదా. ఎక్కడున్నాయి ఇప్పుడు? పెట్టండి స్వయంవరం. పెడతారా? పెట్టగలరా? స్వయంవరం తనంతట తాను వరిస్తే, స్వయం వరిస్తే అదే పరువు హత్య. చదువుకున్నది, ఇన్నేళ్ల చైతన్యంతో, ఇంత ప్రజాస్వామిక చైతన్యంతో అమ్మాయి మొదటిసారిగా ఆలోచిస్తుంది, నాకు ఇతడు నచ్చుతున్నాడు. ఆమెకు తెలుస్తోంది, నేను పెట్టకూడని చోట వేలు పెడుతున్నాను, కానీ వీడు నచ్చాడు. నచ్చాడంటే ఎందుకు నచ్చాడు? ఎందుకు నచ్చడం అంటారా? నచ్చడానికి రీజన్ ఉంటుందా? నాకు నచ్చాడు. నువ్వెవరు? నేనా? ఐఎమ్ ఏ మేచర్. 21 ఏళ్ళు 22 ఏళ్ళు రా నాకు అన్నీ తెలుస్తాయి. పలానా సొంట నచ్చాడని నేను నొక్కుతున్నాను, అక్కడికి వెళ్ళి లేదా 18 ఏళ్ళు వచ్చాక అప్పుడు మాట్లాడలేదా నువ్వు? అడు మంచోడే కాదా అని అడిగావు నువ్వు? అడు 420 కాడికి ఎలా నొక్కేవని అడిగావు నువ్వు? అడగలా. నాకు నచ్చాడు.
when the constitution is giving adult franchise to every citizen who has crossed 18 years, 18 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి వాళ్ళకి ఓటు హక్కు ఇచ్చి ఈ దేశాన్ని పాలించేవాడిని వెతుక్కునే స్వేచ్ఛ ఇచ్చినప్పుడు, పెళ్లి చేసుకోవడానికి రాజకీయపరమైనటువంటి నిర్ణయం, ఒక దేశాన్ని ఎవరు పరిపాలించాడో నేను నిర్ణయించగలుగుతున్నాను కదా, నన్ను పరిపాలించను కదా, నాతో సహజీవనం చేసేవాడు నేను ఎంచుకోలేనా? ఎంచుకున్నాను. కానీ ఎంచుకున్న వాడికి నీకు అర్థం కావట్లేదమ్మా. నువ్వు పోనీ వీళ్ళల్లో అడవాడు ఉన్నాడు, మన కుటుంబంలోనే మన కులంలోనే అడవాడు దిక్కుమల్లాడు, పోనీ ఆడినన్నా ప్రేమించవచ్చు కదా. పోనీ ఇంకొకడు ఆ కులం కాకపోతే ఇంకో కులంలోనే ప్రేమించవచ్చు కదా. మరీ వాస్తు లేని కులం ఏంట? వాస్తు ఏంటి? కులానికి వాస్తు ఏంటండి? అదేనమ్మా, ఊరు చివరు ఉంటారు కదా, దానికి వాస్తు ఉండదు. వాడికి వాస్తుంది నాన్న, బాగుంటాడు. ఈజ్ బ్రేవ్, ధైర్యవంతుడు. నువ్వు ఫలానా అని తెలిసి కూడా నన్ను ప్రేమిస్తున్నాడు కదా కదా. నీ దగ్గర ఇంత శక్తి ఉందని తెలిసి కూడా ప్రేమిస్తున్నాడు కదా. నీ దగ్గర ఇంత కులం ఉందని తెలిసి కూడా ప్రేమిస్తున్నాడు కదా. నీ దగ్గర ఇంత పలుకుబడి ఉందని కూడా తెలిసి ప్రేమిస్తున్నాడు కదా. వాడేవాడు ధైర్యవంతుడు కదా. వాడు పిరికివాడిని చేసుకోమంటావా? కులం దగ్గర ఇలా దాక్కుని నిరక్షడితో బతికేవాడిని చేసుకోమంటావా? రైట్. అలాంటప్పుడు శిరస్సు నరికేస్తారు, చంపేస్తున్నారు.